నా పేరు షేక్ మొయినుద్దీన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లడము ఒక ఉద్దేశంగా, ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే ఒక పోరాటంలాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది, మేము రాజకీయంగా లాభపడతామని ఒక దురుద్దేశంతో కొంతమంది కావాలని, ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. నెల్లూరులో ఈరోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే, స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతున్నదంటే దానికి కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు అనేది సత్యం. ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు, వేరెవరు తెచ్చారు అది చేశారని. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్లు వచ్చాయంటే దానికి కారణము ఒకే ఒక వ్యక్తి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలము, ఇక్కడ పెట్రోల్ పంప్ కడుతున్నాము అని చెప్పి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు, ముస్లిం మైనారిటీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు విధంగా జరుగుతుంది, మేము ఎన్నో సంవత్సరాలు అక్కడ నమాజ్ చదువుకుంటున్నాము, ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి కదా పెట్రోల్ పంప్ స్థలం అంటున్నారని. అప్పుడు వెంటనే కలుగు చేసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి, అది కూడా రాత్రి 10:30 సమయంలో ఫోన్లు చేసి రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చి, రికార్డెడ్గా రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి, అయ్యా ఆ స్థలము ముస్లింలకు కేటాయించండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ నమాజ్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆపారు. ఆ సమయంలో ఎంతోమంది రెవెన్యూ అధికారులపైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి, కేసులు రాయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది కాదనలేని సత్యం. ఈరోజు మేము గుడ్డ కాల్చి పారేస్తాము, ఏదేదో మాట్లాడతామంటే కుదరదు. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఎవరిది? ఈరోజు కొత్తగా వచ్చి తహసీల్దార్కు మేము ఇచ్చాము, తహసీల్దార్ వచ్చి మాకు నోటీస్ ఇచ్చారు అంటుంటే నమ్మేదానికి ఎవరు ఉన్నారా? ప్రభుత్వం ఎవరిది? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేకి తెలియకుండా ఏ విషయమైనా జరుగుతుందా? ఎమ్మెల్యే అంటే అందరికీ మాకు గౌరవమే. కొట్టమిరెడ్డి సీతారెడ్డి గారు అంటే మాకు గౌరవం, మాకు ఎమ్మెల్యే ఆయన. ఒక్క కేవలం టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు, మాకు ఎమ్మెల్యే. ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. రూరల్ నియోజకవర్గం ఏమి జరిగినా కూడా ఎమ్మెల్యే గారికి జరగకుండా, తెలియకుండా జరుగుతుందా? రోజు ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశించే వ్యక్తి కాదు. ఏ ఒక్క వ్యక్తిని, కనీసం కార్యకర్తను కూడా చులకనగా చేసి చూసి మాట్లాడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాదు. కేవలం ఆయనకి డబ్బు తక్కువ, ఆఫ్టర్ ఆల్ ఒక పెట్రోల్ స్థలం కోసం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని ఎందుకు ఊరికి అనవసరం మాటలు, నీ అంతు చూస్తాం అది అంటే మీకు అంత ధైర్యం ఉందా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పే అంత ధైర్యం మీకుందా? అంటే ఇక్కడ రాండి, తాంబూలం ఇచ్చేస్తాం, తన్నుకుని చావండి, మీరు చావండి, మేము తమాషా చూస్తుంటాము అని చెప్పడం ఎంతవరకు న్యాయము? నేను నెల్లూరు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చూడండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే ఆషామాషి వ్యక్తి కాదు. మీరు అనుకున్నంత ఆషామాషి వ్యక్తి కాదు. మీరు కావాలని ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నోరు జారి మాట్లాడడం మంచిది కాదు. దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఆదాల గారిని తిట్టడంలో దృష్టి పెట్టొద్దు.
సీతారెడ్డి గారు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను. సార్, మీరు రోజు చెప్తున్నారు మనకు ద్వేషాలు వద్దు, సమస్యలు వద్దు, తగాదాలు వద్దు, మనం పరిపాలన దృష్టి పెడతాము, ఎవరు నోరు జారి మాట్లాడొద్దు అని అంటున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడేవారని మీరు కట్టడి చేయాలని నేను హృదయపూర్వకంగా మరి గౌరవనీయ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను.